ఉద్యోగ విరమణకు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీవితాంతం సరిపోయేంత ఎనర్జీని ఇచ్చారు నాకు మీ మాటలతో, మీ ఆత్మీయ పెద్ద మనసులతో, మీ ఆశీర్వాదాలతో. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. మాటకు అందని ఒక రకమైనటువంటి ఆత్మ భావన నేను ఎదుర్కొంటున్నాను. ఎక్కువగా మాట్లాడలేను. చాలా దూరం నుండి అన్నయ్యలు, వదినలు, బావగారు, అక్కయ్యలు, సోదరులు, నా ఎక్స్ కలీగ్స్, 98లో నాతో పాటు ఉద్యోగం చేసిన మా అన్నయ్య కూడా వచ్చారు. ఐ లవ్ యూ ఆల్, రియల్లీ ఐ గ్రేట్, ఐ విషింగ్ యూ ఆల్. నాకు ప్రొఫెసర్ ఆత్మీయ సోదరుడు కల్వకుంట్ల రామకృష్ణ గారి సారథ్యంలో రిటైర్మెంట్ కావడం అనేది పూర్వజన్మ సుకృతం. ఇంకా ఎదురుగా ఆశీలైనటువంటి నా బాల్యమిత్రుడు, నా ఆత్మీయ మిత్రుడు, నన్ను ఎప్పటికీ ఆత్మీయంగా ఎలా ఉన్నావు ఏంటి, ప్రతి విషయంలో కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో మిత్రుడు ఇక్కడ వచ్చేసారు. వారు రావడం కూడా నాకు చాలా ఆనందం. వారు ప్రొఫెసర్ అన్నేడి శ్రీనివాసుడి గారు. వారిని మేము జూన్లో గజ్వెల్ కాలేజీలో ఉన్నప్పుడు వారికి ఉద్యోగ విరమణ మేము అప్పుడు ఈ విధంగానే చేయడం జరిగింది. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరికీ దయచేసి నేను చెప్పలేను, ఎవరిని ఏమి మర్చిపోవడం లేదు. నేను నా పేరు చెప్పలేదు కదా అని ఎవరు దయచేసి మనసులో బాధపడకండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఈ విధంగానే ప్రేమించండి. నేను అన్న అందరితోటి తప్పకుండా ఎప్పటికీ కంట్రోల్గానే మీతో బంధాలను నేను పెంచుకుంటాను, ఉంచుతాను. ఇలాగే ఇక ఈ కాలేజీ తోటి నాకు అది ఏ బంధమో ఏమో. 86లో ఇక్కడ నేను ఎంఎస్సి చేయగానే ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్, ఐ థింక్ అది 47 అనుకుంటున్నా, 120 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు గెస్ట్ లెక్చర్గా బోధించడం జరిగింది. ఎట్ ది రేట్ ఆఫ్ 14 రూపీస్ పర్ అవర్. అది ఫస్ట్ బోధన, ఫస్ట్ టాపిక్, ఫస్ట్ బ్లాక్ బోర్డ్ టీచింగ్ నాది. అక్కడ శుభారంభమైంది నా యొక్క బోధన. ఈ సందర్భంగా నేను సరస్వతి మాతకు పాదాభివందనం చేస్తున్నాను. దానితో ప్రారంభమై అంచెలంచెలుగా చెప్పినట్టు మళ్ళీ ఈ కళాశాలకి వారి యొక్క మాత దుర్గామాత మీ అందరి పెద్ద మనుషుల వల్ల ఈ కాలేజీకి రావడం, నా కుటుంబమైనటువంటి జంతుశాస్త్ర విభాగంకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, హెచ్ఓడిగా, ఆడపడుచులనే జంతుశాస్త్ర ఉపన్యాసకురాలు ఉన్నారు. మీకు వాళ్ళు కనబడరు. వాళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. జంతుశాస్త్ర మా నాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నా కూడా ఎప్పటికి కూడా లెక్చరర్స్ అసోసియేషన్ గురించి ఆహర్నిశం ఒక నిద్రపోయినప్పుడే వారికి రెస్ట్. సోదరుడు, ఆత్మీయ సోదరుడు సురేంద్ర రెడ్డి గారు వారి సమక్షంలో రిటైర్మెంట్ కావడం నిజంగా నేను ముఖశుద్ధి చేయడం లేదు. వారు ఒక సేవ తత్పరులు. వారు ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఎప్పటికీ అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఛేదించుకుంటూ వెళ్తున్నాం. సోదర సురేంద్ర, ఇలాగే కొనసాగాలి. మీరు ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో నేను వెళ్ళానని మీరు ఎలాంటి ఏ ఫీలింగ్ పెట్టుకోకుండా మరింత ధైర్యంతో తప్పకుండా మన అందరికీ కూడా సంఘ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని రకాల సమస్యలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తారని నా యొక్క శుభాశీస్సులు మీకు అందజేస్తున్నాను. ఇక జంతుశాస్త్ర విభాగానికి నేను ఎప్పుడైనా ఇక్కడే ఉంటాను.
అవసరం ఉన్నప్పుడు వీళ్ళని బట్టి టైం బట్టి నేను వస్తాను అన్నీ కూడా. ఇక జనశాస్త్ర సంబంధిత భాగం. ఇక నేను మొన్ననే ఇక్కడ బదిలీపై రావడం జరిగింది ఆగస్టు 1 రోజు. అప్పుడు మా సోదరుడు నాకు మిత్రుడు డాక్టర్ ఎంసాని సత్యనారాయణ గారు ఆ రోజు ప్రిన్సిపాల్గా ఉండే సెప్టెంబర్ మాసంలో వారు పదవి విరమణ పొందినారు. వారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా కనిపిస్తలేదు. సతనా ఎంసాని సతనా ఉన్నారు సార్ బయట. సో వారి సమక్షంలో మేము 2 మాసాలు, వీరి సమక్షంలో 2 మాసాలు, ఈ విధంగా ఈ రోజుతో నాకు సారు ఇంకా కొద్దిసేపట్లో నా సూపర్నేషన్ సర్టిఫికేట్ వారి స్వహస్తాల మీదుగా నాకు అందజేయబోతున్నారు. ఇక ఏవో గారు కూడా నా పెన్షన్ పేపర్స్ అన్ని పద్ధతి ప్రకారం ఎప్పటికప్పుడు వీరి యొక్క పర్యవేక్షణలో పంపించారు. అవి వాటి ప్రకారం అది వచ్చేస్తుంది, జరుగుతుంది. ఇక ఈ యొక్క పెద్ద కళాశాల ఇది ఒక పెద్ద సముద్రం. నిజంగా చెప్తున్నాను సోదరి మన్నారా, ఇప్పటికీ నాకు కొంతమంది ప్రత్యక్షంగా పరిచయం లేదు. ఎస్ఆర్ఆర్ స్టాఫ్ ఫ్యాకల్టీ అని మాత్రమే తెలుసు. ఎక్కువగా నాకు సాన్నిహిత్యం ఉన్నది ఎవరంటే హెచ్ఓడిస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వాళ్ళందరూ కూడా పేరు పరిచయం, ఏ సబ్జెక్ట్ కూడా నోట్ లేదు. సో ఈ విధంగా ఈ యొక్క 4 మాసాలు నాకు ఎట్లా జరిగాయంటే 4 నిమిషాలు మాదిరిగా జరిగిపోయాయి. ఇంకా ఈ కళాశాలకు జంతుశక్తి విభాగానికి ఏమో చేయాలని తపన, ఎంత చేసినా తక్కువనే. మరి మనం చదువుకున్నాం కదా, డాక్టరేట్ చేసాం కదా, ఏమి లాభం? విద్యార్థులకు ఎంతో ఇవ్వాలి. తక్కువ సమయంలో నేను నాకు ఎంఎస్సి విద్యార్థులు, యూజీ విద్యార్థులు మర్చిపోనంత మధురమైనటువంటి తీపి జ్ఞాపకాలను వారి యొక్క సన్మానంతో మిగిల్చారు. ఎప్పుడు మర్చిపోలేదు ఈ కళాశాలలో గడిపిన రోజులను. ఇక లెక్చర్స్ అందరినీ కూడా నేను ఒక పెద్ద అన్నయ్య గారికి చెప్పేది ఏంటంటే, ఈ కళాశాల మనది, ఇష్టంగా పనిచేద్దాం, ఇష్టంగా పనిచేయాలి, కష్టంగా చేయకండి దయచేసి. మన ప్రాంత విద్యార్థుల కొరకు మనం ఇక్కడ అవతారం ఇచ్చి దేవుడి ఆశీర్వాదంతో సరస్వతి పుత్రులుగా మనం బోధన ఆ యొక్క వృత్తిని చేస్తున్నాం. అందరూ ఎక్సలెంట్ లెక్చరర్స్, సూపర్ లెక్చరర్స్, ఎవరిని నేను తక్కువగా వేయడం లేదు. ఇంకా మరింత రెట్టింపుతోటి ఉత్సాహంగా మన యొక్క అటానమస్ స్టేటస్ను డెవలప్ చేస్తారని నా పర్సనల్ వ్యక్తిగతంగా ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మంచి అన్నయ్యగా, మంచి ఫ్రెండ్గా మీ అందరికీ నేను సూచనలు ఇస్తున్నాను. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకుంటాను. నేను పిలవగానే చాలామందికి నేను ఫోన్ చేయలేకపోయాను, కేవలం వాట్సాప్ ద్వారానే పెట్టాను. కొంతమందికి మాత్రమే గుర్తొచ్చిన వాళ్ళకు తొందరగా ఇక్కడ బాధ్యతలు, ఇక్కడ పనులు, కళాశాల విధులు ఎప్పటికప్పుడు జరగడం వల్ల చాలామందికి నేను పర్సనల్గా ఆహ్వానం పలకలేకపోయాను. రియల్గా ఇంకా చాలామంది మిస్ అయ్యారు. అప్పుడు ఇంకా అందరు చెప్తే ఈ హాల్ సరిపోయిపోయేది. నేను చాలా కృషించాను. మీరందరూ వచ్చిన వాళ్ళు కూడా నా ఆత్మ బంధువులు, నా ఆత్మీయ బంధువులు, నా మనసు దోచినటువంటి మీరు నా ప్రేమికులు. ఐ లవ్ యూ ఆల్. నాకు ఈరోజు ఇంత సక్సెస్గా రిటైర్మెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మేజర్ సంజీవ్ గారు, సత్యప్రకాష్ ఫుడ్ ఇన్ఛార్జ్ గారు, తర్వాత ఆహ్వాన పలుకుడు పలికినటువంటి బోర్ల వెంకటేశ్వర పలుకుడు, ఇప్పుడే సన్మానం పలుకులు తేనె మాటలతోటి మనసు దోచినటువంటి రాయపట్టి శ్రీనివాస్ గారు, అందరూ ఈ విధంగా ఎంతోమంది, అందరి పేర్లు ఒక్కొక్క నిమిషం చెప్పుతూ వారి గురించి చెప్పుతారు ఉంది. కానీ కాలాతీతమవుతుంది, దూరంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. టాప్ సెక్రటరీ తమ్ముడు నా ఆత్మీయ బంధువు, ఆత్మీయ సోదరుడు మల్లారం శ్రీనివాసరెడ్డి తమ్ముడు నాకు ఇప్పటి నుంచో. ఆ తమ్ముడు అతి ఎక్కువగా నాకు ఉన్నటువంటి బంధంతో, అన్న మన రిటైర్మెంట్ మంచిగా చేయాలి,
ఎక్కడ మనం వెనుకాడు. తమ్ముడు నువ్వు ఎట్లా అంటే అట్లా నేను కానీ సత్యప్రకాశ్ తమ్ముడు. ఇక నాకు ఒక ఉద్వేగంతో కొంతమంది ఆత్మీయ సోదరులను చెప్పలేకపోతున్నా, పేరు రావడం లేదు మాట. సో వీళ్ళందరూ కూడా ఓపిక ఇంతవరకు ఉండి ఆ యొక్క పరిపాలన సిబ్బంది, నాగరాజు తమ్ముడు, ఉమారాణి మేడం అందరూ కూడా వేరే కాలేజీ నుండి కూడా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా రావడం జరిగింది. రకరకాల చాలామందికి నేను మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి ఇక పదవిలో ఉన్నాను కాబట్టి 4:35 వరకు సార్ బయోమెట్రిక్ వేసి పంపిస్తున్నాను. సార్ ఏమంటారంటే సార్ నేను పోతున్నా సార్ అంటారు. మీరు ఓకే అని నన్ను, ఎందుకంటే సారు మరి సార్కు 2 కళాశాల ప్రిన్సిపల్ గారు జీవితాలు కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ గారు, ఇంకా వేదిక ఆశీలైనటువంటి రాజయ్య గారు మరియు నితిన్ భౌతిక శాస్త్ర ఉపన్యాస వారు సిన్సియర్ डिसिप्लिन क्या आज देर हो गया क्या सर 10 मिनट हो गया सर ఓకే ठीक है. సో నితిన్ గారితో ఉన్నటువంటి బంధం అది, ఎందుకంటే మాకు వారికి మధ్యన ఒక గోడ. అది గణిత శాస్త్రం అయితే వాళ్ళది భౌతిక శాస్త్రం. ఇక చాలామంది అత్యధిక మహానుభావులు అందరూ నా యొక్క ఈ యొక్క ఉద్యోగ విరమణ సంభ్రమానికి, సెలబ్రేషన్స్కు, ఉత్సవానికి వచ్చేసారు. మధురాతి మధురమైనటువంటి మా రాజేష్ మ్యాథమెటిక్స్ ఉపన్యాసకుడు సార్ పాట పాడుతున్నాడు, మరి ఎందుకో ఇంకా రాలేదు. మంగళ శ్రీనివాస్ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ప్రతి నాకు లైట్ వెళ్తూ చాలామంది కనిపిస్తలేదు. అది లైట్ ఎక్స్పోజింగ్ బాగా ఉంది ఫేస్ మీద, అందరి ముఖాలను కూడా నేను చూడలేకపోతున్నాను. ఎగ్జామినేషన్ బ్యాంక్ మెంబర్స్, ఎగ్జామినేషన్ అఫీషియల్స్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సిఓఈ కానీ, ఏసీఓఈ కానీ, ఏసీఓ1, ఏసీఓ2. కాన్ఫిడెన్షియాలిటీకి వారు మారు రూపం. ఏమాత్రం కాన్ఫిడెన్షియల్ అంటే కాన్ఫిడెన్షియల్ అంతే, అంత కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తున్నారు. నేను ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళందరికీ కూడా రియల్లీ యాక్సెప్ట్ యూ. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ మీసా మల్లారెడ్డి గారు ఉన్నారు, తిరుకోవర్ గారు ఉన్నారు, తాకా కరుణాకర్ గారు ఉన్నారు, మరియు వైస్ ప్రిన్సిపల్ రాజయ్య గారి టీం, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్స్ అండ్ నితిన్ సార్ అందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల పనిచేయడమే మనం చాలా గ్రేట్. అందరికీ రాదు ఇలాంటి కళాశాలలో అవకాశం. నేనైతే ప్రౌడ్గా చెప్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి బహుమానం, దేవదేవుడు ఇచ్చినటువంటి నా ఆశీర్వాదం వల్లనే ఇంత పెద్ద కళాశాలలో మీ అందరి హృదయ స్పందన ఫలితంగా గర్వంగా, చాలా హ్యాపీగా, ఎంతో ఉత్సాహంగా నేను రిటైర్మెంట్ అవుతున్నా అంటే రియల్లీ వెరీ గ్రేట్. సోదర సమానుడు పన్యాల అయ్యరెడ్డి గారు, సీతుపేట కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు, బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ జువాలజీ, వారు నేను కలిసి చాలా పనిచేస్తాం. వారికి సాదర స్వాగతం. ఇంకా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనంగా. ఇక మా సహధర్మచారిని మేనరికంతో పాటు లవైన్ అపేక్ష. ఎందుకంటే లవైన్ అపేక్ష లవ్ మ్యారేజ్ లాంటిది అనుకోండి. ఓపెన్ టు ఆల్. మా మామయ్య గారు నేను పిహెచ్డీ చేసేటప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడితే వాళ్ళని వెళ్ళి బెదిరించేవాడు. ఎందుకంటే మా అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ అయింది, నాకు తెలుస్తున్నాము, వాళ్ళు పిహెచ్డీ చేస్తున్నాను అనుకోని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడే అని వాళ్ళు వచ్చి అన్నయ్య ఇంట్లో మీ మామయ్య వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మా మామయ్య అట్లా అమ్మాయి ఏమనుకోకండి. ఇక మనందరితో ఎట్లా ఉంటానో అక్కడ నేను విద్యార్థి తోడుగా స్నేహంగా ఉండేవాడిని, ఉంటున్నాను కూడా, మీ అందరికి తెలుసాలి. సో అలాంటి
ఈరోజు ఆమెకు కూడా విరమణ ఇస్తున్నాను, బాధ్యతలు ఉన్నాయి. ఇంకా ఆమె బాధ్యతలు నేను కొన్ని షేర్ చేసుకుంటాను, మొత్తం అన్నీ తీసుకోలేను. బహుశా ఈరోజు సాయంత్రం ఉండే డ్యూటీలో నేను మంచి స్నేహశీలి అర్థం చేసుకుంటున్నాను అన్ని విధాలుగా. మా ఇద్దరు సుపుత్రులు మణిరత్నాలు, బంగారత్నాలు మీ అందరి ముందు పొగుడుతున్నాను. పెద్దవాడు రోహిత్ సాయి ప్రస్తుతం కెనడాలో ఉన్నాడు. చిన్న కుమారుడు హరీష్ బాబు స్వామి అయ్యప్ప దీక్షలో ఉన్నారు, కన్నస్వామి. మా చిన్న కుమారుడు ఇప్పుడు అందరి నాకు ఇద్దరు కోడళ్ళు, పెద్ద కొడుకు మనవడిని కవర్ చేశాడు. ఇది మా ఆత్మీయ అనుబంధం. పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయిని రత్నాలుగా తీర్చిదిద్దింది మా సతీమణి. ఎందుకంటే నేను పొద్దున వెళ్ళడం, రాత్రి రావడం, నాన్ లోకల్ జాబ్, రోజు బస్సే ప్రయాణం, అప్పుడు తక్కువగా. సో ఆమె కృషి ఈ విధంగా ఉంది. మీ అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ఆమెకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏదో మాట్లాడాలనుకున్నాను. మా మేనమామలు వచ్చారు అసలు, వారు నా చదువు వెనుకాల బాగా కృషి చేశారు. ఎందుకంటే మా నాన్నగారు ఆదిలాబాద్ జిల్లాలో దూరం, అప్పుడు ఆదిలాబాద్ ఉంటే తెలుసు కదా, ఎట్లా 15 years పని చేశారు. అరే బుచ్చయ్య, అరే సత్యయ్య, అరే నర్సయ్య, వాళ్ళని చూసుకొని వాళ్ళు చదివేయకపోతే మంచిగా. కానీ మా నాన్న ఉద్యోగం వెళ్ళేవాడు, టూర్ జాబ్ అంతా. ఆయన ఆయుధంగా పనిచేశారు, నెలకు ఒకసారి ఇప్పుడు వచ్చేవాడు అంతే. బాగా బెదిరింపు. ఇప్పటికీ నాకు మా నాన్నగారు అంటే భయం, భక్తి. అనుకుంటే మీ అందరి సమక్షంలో ముందుగా మా నాన్నగారి నమస్కారం చేశాను. ఇప్పటికీ నేను మా తల్లిదండ్రులు మర్చిపోలేను. మా సోదరి ఈ మధ్యనే ఏప్రిల్ మాసంలో అకాల మరణం చెందారు. ఆమె కూడా ఉంటే చాలా ఆనందంగా ఈ వేదిక పైన తను ఆనందాన్ని పంచుకునేది. సో కాలం అనేది కొన్ని మన చేతిలో ఉండదు. ఇది షార్ట్కట్గా నేను ఈ యొక్క ప్రస్థానాన్ని మేము ముందు ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ అన్నా.